ఫుడ్ ఎంత టేస్టీగా కుదిరినా రాని సాటిస్ఫాక్షన్ కిచెన్ క్లీన్గా ఉంటే మాత్రం వస్తుంది అనమాట. సో చూసారు కదా ఎంత జిడ్డు పట్టేస్తుందో. ఈ క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఈ షీట్స్ అన్నీ కూడా మంచిగా వాష్ చేసి బ్రష్ కొట్టేసి ట్రై చేస్తాను. ఇంకా ర్యాక్స్కి ఉన్న తుప్పు వదిలించాలంటే డిష్ వాషర్ సరిపోదు అనమాట. అందుకని చెప్పేసి లెమన్ రసము, నిమ్మకాయ రసము, దాంతోపాటు బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా, అది మిక్స్ చేసేసి ఒక పనికిరాని బ్రష్ ఉంటుంది కదా, దాంతోపాటు మంచిగా బ్రష్ చేసేయాలన్నమాట. మొత్తం అంతా తోమేయాలి. ఒక రోజు తోమితే సరిపోద్ది, దీనికి ఒక 2-3 టైమ్స్ అయినా కానీ వాష్ చేయాలన్నమాట. బ్రష్ పని అయిపోయి ఆ నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాంతో కూడా బేకింగ్ సోడా అద్దేసి క్లీన్ చేస్తున్నాను. అంత టైం పట్టిందనమాట. మొత్తం అంతా బ్రష్ కొట్టేసి నెక్స్ట్ ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, డ్రై క్లాత్తో మొత్తం క్లీన్ చేస్తాను. నియర్లీ 2 hours పట్టిందనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. రియల్గా నిమ్మరసం వాడితే ఇంత డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఈ టిప్ నచ్చితే మీరు కూడా వాడుకోండి, కిచెన్ని క్లీన్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.